భారత రాష్ట్ర సమితి ఇంతకు ముందటి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకున్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్గానే నడుస్తోంది. ఆ మధ్యన మారుద్దామని మళ్ళీ ఎవరు ప్రపోజ్ చేసినా ఒప్పుకోలేదు కేసీఆర్. అది పక్కన పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒకటి తను గతంలో ఎవరి మీదన విజయం సాధించాడో ఆ ధైర్యం కావచ్చు, మరొక ఉత్సాహం కావచ్చు, కొంత హడావిడి ఎక్కువగానే చేస్తూ ఉన్నారు పబ్లిక్ అందరి నోట్లో నానేడందు కోసం. ఇప్పుడు అది కాస్త రివర్స్ అయ్యింది. కొత్త చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు భారత న్యాయ సంహిత అన్నటువంటిది అందులో ఒకటి. ఇందులో ప్రభుత్వ అధికారుల్ని అడ్డుకుంటే ఇదివరకటి రోజుల్లో ధర్నానో రాస్తారోకో పేరుతో ప్రభుత్వ అధికారుల్ని అడ్డుకున్నటువంటి సందర్భంలో లైట్ తీసుకుంటారు. అప్పుడు చట్టం ఉన్నాయి. ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడం అన్నటువంటిది నేరం. అప్పుడు ఉన్నటువంటి చట్టానికి ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో కొన్ని మార్పు చేర్పులు వచ్చినాయి అన్నమాట. వెంటనే కేసు రిజిస్టర్ ఇది చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ తొలి కేసు బిఎన్ఎస్ చట్టం కిందన తొలి కేసు ఇప్పుడు కౌశిక్ రెడ్డి మీద ఏదైతే నిన్న జిల్లా పరిషత్కి సంబంధించిన మీటింగ్ సందర్భంగా చేసినటువంటి హడావిడి నేపథ్యంలో కేసు నమోదైంది. ఆటోమేటిక్గా సహజంగా ప్రజాస్వామ్యవాదులు అలాగే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది అనేటటువంటి మాట మాట్లాడతారు. ఏదైతే అధికార యంత్రాంగాన్ని అడ్డుకుంటాం అనేది ప్రజాస్వామ్యంలో భాగం అన్నట్టు. అధికార యంత్రాంగాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో భాగం కాదు. ప్రజాస్వామ్యంలో ఒక అధికారి తప్పు చేస్తే చట్టబద్ధంగా కోర్టుని ఆశ్రయించవచ్చు, లేదా చట్టబద్ధమైనటువంటి ఆందోళన కూడా చేయొచ్చు. అంటే అక్కడ ధర్నా చేయొచ్చు, ఓ పక్కన కూర్చుని అధికారికి అడ్డంగా కూర్చుని వాళ్ళని సైకలాజికల్గానో లేకపోతే ఫిజికల్గానో అడ్డుకోవడం అన్నటువంటిది అది నేరం అవుతుంది. అది ఇప్పుడు కౌశిక్ రెడ్డిని వెంటాడుతోంది.